నమస్తే, వెల్కమ్ టు ఇండెప్త్. నేను సుధాత్రి. దేశ విదేశాల్లో జరిగే తాజా వార్తలు, విశేషాలను లోతుగా విశ్లేషించే ఇండెప్త్ కార్యక్రమానికి స్వాగతం. అనుకున్నంత అయింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై 1000 రోజులు పూర్తయిన సందర్భంలో ఏదైతే జరగకూడదో అదే జరిగింది. మరో నెల రోజుల్లో దిగిపోనున్న అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ద్వారా ప్రపంచానికి ముప్పు కలిగించే ఓ సందేశం ఉక్రెయిన్ కు చేరింది. దాంతో ఉక్రెయిన్ చేయరాని సాహసం చేసింది. అమెరికా సరఫరా చేసిన ప్రమాదకరమైన క్షిపణులను రష్యాపైకి ప్రయోగించింది. దీనివల్ల రష్యా బెదిరిపోతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావించాడు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ అంతకన్నా జగమొండి అన్న విషయాన్ని విస్మరించాడు. దాంతో ఇప్పుడు పుతిన్ ఏకంగా అణ్వాయుధాలను బయటకు తీస్తూ ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు మొదలు పెట్టాడు. ఇప్పటిదాకా అంతా మూడో ప్రపంచ యుద్ధం రాదంటే రాదని నమ్మకంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రష్యా అధ్యక్షుడు ఏ మాత్రం తొందరపడకుండా ఓ పద్ధతిగా తన కేబినెట్ ముందు సమస్యను వివరించి ఉక్రెయిన్ తో పాటు ఉక్రెయిన్ కు అండగా ఉన్న నాటో దేశాలపై కూడా ప్రతీకారం తీర్చుకునేందుకు ఏర్పాట్లు ప్రారంభించాడు. దాంతో ప్రపంచం మరో దారుణమైన యుద్ధం చూసే అవకాశం ఉందని చెబుతున్నారు ఆ రంగంలోని నిపుణులు. ఒక్కసారిగా ప్రపంచాన్ని అనుమేఘాలు కమ్ముకున్నాయి. ఇక మూడో ప్రపంచ యుద్ధం అన్నది లాంఛనమే అంటున్నారు నిపుణులు. మొన్నటిదాకా సాధారణంగా ఉన్న పరిస్థితుల్లో శరవేగంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రష్యాపైకి ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించే విషయంలో అమెరికా అనుమతించిన మర్నాడే జెలెన్స్కీ దాడులు జరపడంతో పుతిన్ మండిపడ్డారు. దాంతో అణుదాడుల నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ఇది తమపై ఉక్రెయిన్ అమెరికా జరిపిన సంయుక్త దాడిగా పరిగణిస్తున్నాడు పుతిన్. వెంటనే రష్యా అణు విధానానికి సవరణలు జరపడంతో తను ఓ దారుణమైన నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు. దీంతో నాటో సభ్య దేశాలు హడలిపోతున్నాయి. మనకు భారతదేశంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇప్పటికిప్పుడు చెప్పలేము. కానీ నాటో దేశాలకు మాత్రం రష్యా నుంచి ముప్పు పొంచి ఉంది. అందుకే ఆయా దేశాలు తమ ప్రజలకు వార్ గైడ్ లైన్స్ విడుదల చేశారు. ఇదంతా కేవలం ఒక్క రోజులోనే జరిగిపోయింది. ఇంటింటికి కరపత్రాలు, హెచ్చరిక మెయిల్లు వెళ్లిపోయాయి. ఏ క్షణానైనా అణుయుద్ధం ముంచుకు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి అంటూ ప్రజలకు యూరోప్ దేశాలు సోమవారం ఒక్క రోజే శరవేగంగా సమాచారం అందించాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి తెరతీసి సరిగ్గా 1000 రోజులు పూర్తయిన నాడే చోటు చేసుకున్న ఈ తీవ్ర పరిణామాలు గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే నాలుకలు చేస్తున్న యుద్ధ జ్వాలలు మరింతగా విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అన్న ఆందోళనలు సర్వత్రా తలెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ విజయంతో ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడుతుందని అంతా ఆశించారు. అలాంటిది అనుకోకుండా అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరో 2 నెలల్లో దిగిపోయే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన దారిని తాను పోకుండా తన ఇష్టం వచ్చిన నిర్ణయం తీసేసుకుని ప్రపంచాన్ని ప్రమాదంలో పాడేశాడని చెబుతున్నారు నిపుణులు. అమెరికా అందించిన దీర్ఘశ్రేణి క్షిపణులను ఉపయోగించడానికి ఉక్రెయిన్ ను అనుమతించడం దారుణమైన నిర్ణయం. ఇన్నాళ్ళు ఓపికగా ఉన్న ఆయన తన అధికారం మరో నెలలో పూర్తి కానుండగా ఇంతటి ప్రమాదకరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పనేదో రాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునేవాడు. కానీ ఈ వృద్ధ మహానుభావుడు ఏ మూడ్లో ఉన్నాడో గాని ఉక్రెయిన్ అధ్యక్షుడికి అనుమతి ఇవ్వడం ఓ ప్రమాదకరమైన పరిణామానికి తెరలేపింది. ఎప్పుడెప్పుడు యుద్ధాన్ని ఎగదోద్దామా అని ఎదురు చూస్తున్న జెలెన్స్కీ మంగళవారమే రష్యాపై ఎడాపెడా ఆ ప్రమాదకరమైన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాడు. రష్యాలోని బ్రెలాన్స్ ప్రాంతమే లక్ష్యంగా దాడులు జరిగాయి. వీటిని ఉక్రెయిన్ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి. అలాంటి చర్యలకు దిగితే తీవ్ర స్థాయి ప్రతిస్పందన తప్పదని ఇప్పటికే హెచ్చరించిన రష్యా ఈ పరిణామంపై భగ్గుమంది. తమ భూభాగాలపైకి కనీసం 6 అమెరికా తయారీ ATACMS క్షిపణులు వచ్చి పడ్డాయని ధృవీకరించింది. వాటిలో 5ని కూల్చేయడంతో పాటు 6వ దాన్ని ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. మంగళవారం పుతిన్ రష్యా రక్షణ తదితర శాఖల అత్యున్నత స్థాయి అధికారులతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ క్షిపణి దాడులను అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణిస్తూ అందుకు ప్రతీకారం తీర్చుకునేలా దేశ అణు విధానానికి సవరణ చేశారు. ఉక్రెయిన్ కు మరింత సాయం చేయకుండా యూరోప్ దేశాలను నియంత్రించడంతో పాటు అవసరమైతే వాటిపై కూడా అణ్వాయుధ ప్రయోగానికి, అమెరికాపై సైనిక చర్యకు కూడా దిగడం పుతిన్ తాజా నిర్ణయాల ఉద్దేశమని భావిస్తున్నారు. అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులతో ఉక్రెయిన్ చేసిన తాజా దాడులకు బదులుగానే అణు విధాన సవరణ జరిగిందనడంలో సందేహం లేదు. ఇటీవలి కాలంలో రష్యా అణు విధానానికి పుతిన్ సవరణ చేయడం ఇది రెండోసారి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా సైన్యం కూడా ఉక్రెయిన్ పై యుద్ధంలో పాల్గొనడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తుంది. అందుకే జో బైడెన్ ఉక్రెయిన్ కు దీర్ఘశ్రేణి క్షిపణుల వాడకానికి అనుమతించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ జ్వాలలు త్వరలో కొరియా ద్వీపకల్పం దాకా విస్తరించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బైడెన్ మతిలేని విధానాలతో ట్రంప్ పగ్గాలు చేపట్టే నాటికే ప్రపంచాన్ని పెను యుద్ధం ముంగిట నిలిపే అవకాశం ఉంది. ఇప్పటికే ఏ క్షణంలోనైనా అణు యుద్ధం ముంచుకు రావచ్చు, సిద్ధంగా ఉండండి అంటూ స్వీడన్ ఏకంగా ఇంటింటికి కరపత్రాలను పంచుతుంది. సంక్షోభమో యుద్ధమో వస్తే అనే శీర్షికతో కూడిన 52 లక్షల కరపత్రాలను సోమవారం నుంచి వారం పాటు పంచనుందని సమాచారం. పిల్లల డైపర్లు, బేబీ ఫుడ్, దీర్ఘకాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు,
మంచినీరు తదితర లాంటివన్నీ వీలైనంతగా సేకరించి పెట్టుకోండి అని సూచించింది. అంతేగాక బాంబు దాడులు జరిగితే వాటి బారి నుంచి ఎలా తప్పించుకోవాలి, గాయపడితే రక్తస్రావాన్ని నిరోధించేందుకు, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి, యుద్ధ బీభత్సం చూసి భయపడే చిన్నారులను ఎలా సముదాయించాలి, వాటి వివరాలెన్నో పొందుపరిచింది. నార్వే కూడా ఇలాంటి యుద్ధ జాగ్రత్తలతో ప్రజలకు ఎమర్జెన్సీ పాంప్లెట్లు పంచుతుంది. పూర్తిస్థాయి యుద్ధంతో పాటు ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే వారం దాకా ఇల్లు కదలకుండా గడిపేందుకు సిద్ధపడండి అంటూ అప్రమత్తం చేస్తుంది. డెన్మార్క్ కూడా కనీసం 3 రోజులకు పైగా సరిపడా సరుకులు, మంచినీరు, ఔషధాలు తదితరాలు నిల్వ ఉంచుకోవాలంటూ తన పౌరులందరికీ ఇప్పటికే ఈమెయిల్ పంపింది. ఫిన్లాండ్ కూడా అదే బాట పట్టింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండండి, నిత్యావసరాలను వీలైనంతగా సేకరించి పెట్టుకోండి అంటూ తన పౌరులకు ఆన్లైన్ బ్రోచర్లు పంపించింది. వీరి భయాలకు తగిన కారణం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే రష్యా వద్ద వేలాదిగా అణ్వాయుధాలు పోగుపడి ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో వార్ హెడ్లను దేశం రష్యా. 1994లో సోవియట్ నుంచి విడిపోయే నాటికి ఉక్రెయిన్ వద్ద కూడా భారీగానే అణ్వాయుధాలు పడి ఉండేవి. ఆ జాబితాలో ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా ఉక్రెయిన్ ఉండేది. కానీ రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణ్వాయుధాలన్నిటినీ నాశనం చేసింది. అదీ కాకుండా ఇలా జరుగుతుందని తెలిసిన ఉక్రెయిన్ సైతం అణుదాడి చేయించుకునేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తుంది. రష్యాని మరింత రెచ్చగొడుతుంది. కానీ రష్యా దగ్గర ఉన్నట్లుగా ఉక్రెయిన్ దగ్గర అణ్వాయుధాలు లేవు అనుకున్నట్లు రష్యా అణుదాడికి పాల్పడితే అప్పుడు అమెరికా కూడా ఉక్రెయిన్ కి అణ్వాయుధాలు ఇస్తుందా, అణుదాడికి ప్రతిదాడి చేయిస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. జనవరి 21 అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాగానే ఉక్రెయిన్ కి పంపించే ఆయుధాలను అడ్డుకునే ఛాన్స్ ఉంది. తద్వారా ఈ యుద్ధానికి బ్రేక్ పడుతుంది. అయితే అందుకు ఇంకా 2 నెలల టైం ఉంది. ఈలోపు ఏం జరుగుతుందో అనే టెన్షన్ ప్రపంచవ్యాప్తంగా తన పరిధిని పెంచుకుంటుంది. మరో అంశాన్ని చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. డోంట్ గో అవే, స్టే ట్యూన్డ్.